హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ హ్యాష్ ఫంక్షన్. ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ చూసాం. హ్యాషింగ్ అనే కాన్సెప్ట్లో కీస్ యూజ్ చేస్తున్నాం, హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఫైనలీ హ్యాష్ టేబుల్ యూజ్ చేస్తున్నాం. సో అందులో మనం కొంచెం లెంగ్తీ కాన్సెప్ట్ హ్యాష్ ఫంక్షన్ అని డిస్కస్ చేసాం. సో ఫస్ట్ హ్యాషింగ్ టెక్నిక్ కనుక మీరు వినకపోతే ప్రీవియస్ క్లాస్ ఒకసారి వినండి. ఫస్ట్ హ్యాషింగ్ టెక్నిక్ తెలిసిన తర్వాతే మనకి హ్యాష్ ఫంక్షన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి సో హ్యాష్ ఫంక్షన్ గురించి వినే ముందు ఒకసారి ఆ టాపిక్ అలా రివైజ్ చేయండి, ఒకవేళ మీకు ఐడియా అంటే జస్ట్ ఐడియా లేకపోతే. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి గెట్ చేసుకోవచ్చు. సో హ్యాష్ ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూమరిక్ ఆర్ మిక్స్డ్, దట్ ఈజ్ ఆల్ఫాబెటిక్స్ విత్ నెంబర్స్, ఈ టూ ఫార్మేషన్లో మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ ఎ ఫంక్షన్ టు కన్వర్ట్స్ ఏ గివెన్ న్యూమరిక్ ఆర్ మిక్స్డ్ కీస్ టు ఇంటిజర్ వాల్యూస్. సో ఏ కాంబినేషన్ తీసుకున్నా మనం దాన్ని ఫైనల్గా వచ్చే రిజల్ట్ అనేది ఎందులో ఉంటుంది అంటే ఇంటిజర్ వాల్యూలో మనకి రిజల్ట్ అనేది తీసుకుంటాం, బికాస్ దట్ ఈస్ ద ఫంక్షన్. ఓకే, సో దిస్ ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఈ వచ్చిన ఇంటిజర్ వాల్యూ ఉంటుందో దట్ ఈజ్ లైక్ ఏ ఇండెక్స్. సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ లాగా దట్ ఈస్ లైక్ ఎన్ ఇండెక్స్. సో ఇక్కడ తీసుకున్న ఆల్ వాల్యూస్ అనేవి మనం ఫైనల్ ఎక్కడికి చేంజ్ చేస్తున్నాం, హ్యాష్ టేబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. సో అది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే కీ కామా వాల్యూ. సో దట్ ఈజ్ ఆల్సో లైక్ ఇండెక్స్ కామా వాల్యూ. సో ఇక్కడ మ్యాపింగ్ అనే వర్డ్ యూజ్ చేసాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. మ్యాపింగ్ మీన్స్ వీఆర్ గోయింగ్ విత్ కీ టు హ్యాష్ ఫంక్షన్ అండ్ హ్యాష్ ఫంక్షన్ టు హ్యాష్ టేబుల్. సో ఈచ్ మ్యాపింగ్ అనేది ఒక కీతో మనం తీసుకుంటాం, దట్ ఈస్ గివెన్ ఆబ్జెక్ట్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. ఆ కీతో వచ్చిన వాల్యూ మనం డెఫినెట్గా ఫంక్షన్లో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ది హ్యాష్ టేబుల్. సో అలాంటి హ్యాష్ ఫంక్షన్స్ అసలు ఎలా పెర్ఫామ్ చేస్తాము అంటే 4 కేటగిరీస్లో మనం పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్, సెకండ్ వన్ మిడ్ స్క్వేర్ మెథడ్, థర్డ్ వన్ ఫోల్డింగ్ మెథడ్ అండ్ ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా దాని ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అని. సో మీకు అడిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హ్యాషింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యాష్ ఫంక్షన్ ఇన్ డీటెయిల్ అని కనుక మనకు అడిగినప్పుడు హ్యాషింగ్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా హ్యాష్ ఫంక్షన్ గురించి కంప్లీట్ ఈ 4 టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో లేదు వాట్ ఈజ్ హ్యాషింగ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఓన్గా హ్యాషింగ్ గురించి రాసి హ్యాష్ ఫంక్షన్ రాసినా రాయకపోయినా మీరు కంపల్సరీ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి హ్యాషింగ్ అనేది. సో అలా హ్యాష్ ఫంక్షన్ని హైలైట్ చేస్తే మాత్రం ఈ టైప్స్ అనేది ఇన్ డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఇప్పుడు క్లాస్లో ఎలా అయితే చెప్పానో సేమ్ అలానే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. సో హ్యాష్ ఫంక్షన్లో ఉన్న ద ఫస్ట్ మెథడ్ డివిజన్ మెథడ్. సో ఫస్ట్ డివిజన్లో మనం యూజ్ చేసే ఆపరేషన్ వచ్చేసరికి మాడ్ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, రిమైండర్ గెట్ చేసుకోవడం. సో హెచ్ ఆఫ్ కే, దట్ ఈస్ ద హెచ్ మీన్స్ హ్యాషింగ్ విత్ కీ అనే వాల్యూని హ్యాషింగ్ టెక్నిక్లో యూజ్ చేసే సాల్వ్ చేసేటప్పుడు ద ఫార్ములా ఈజ్ కే మాడ్ ఎమ్. హియర్ ద కే ఈజ్ ద కీ వాల్యూ అండ్ ఎమ్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్. సో ఇక్కడ మనకి జనరల్గా ఇందాక మనం ప్రీవియస్గా తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎలా అయితే చేసామో సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ కే ఈక్వల్ టు 10 అనుకోండి, ఎమ్ అనేది ఎలా తీసుకుంటాం. సో హియర్ ద ఎమ్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 తీసుకున్నాం అనుకోండి, 100 అనే నెంబర్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద ఎమ్. ఫర్ ఎగ్జాంపుల్ 90 తీసుకున్నాం అనుకోండి, 90 ఈజ్ ద సైజ్ ఆఫ్ ద ఎమ్. సో ఇలా మనకి కే మాడ్ ఎమ్ దట్ ఈస్ 10 మాడ్ 90 ఇలా మనం వాల్యూస్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మాడ్ వాల్యూ స్మాలెస్ట్ నెంబర్తో మనం డివిజన్ చేస్తున్నామో అగైన్స్ ది సేమ్ వాల్యూ అనేది మనం గెట్ చేసుకుంటాం. సో ఆ మాడ్ టెక్నిక్స్ అన్నీ మనకి జనరల్గా మ్యాథమెటిక్స్లో తెలిసినవే. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఫార్ములా. అంటే మనం ఏదైతే ఆల్రెడీ మనం కొన్ని థీరమ్స్ అల్గోరిథమ్స్లో కూడా మాడ్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో అది జస్ట్ సింపుల్. అయితే దీనికి సంబంధించి మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, మనం ఎందుకు అగైన్ ద సెకండ్ మెథడ్ చూస్ చేసుకోవాల్సిన నీడ్ ఉంది అంటే యాక్చువల్గా ఈ మెథడ్ అనేది చాలా ఈజీగా మనం నార్మల్గా సింపుల్గా చేసుకునే మెథడ్. సో అవి మనకి అడ్వాంటేజ్. అండ్ మాడ్ అనేది మనం ఈజీగా పెర్ఫామ్ చేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసే ఆపరేషన్స్ కూడా ఓన్లీ మనం సింగిల్ ఆపరేషన్. సో అక్కడ మనం ఈజీగా ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ అంటే
కొన్ని కీస్ అనేవి పెర్ఫామ్ చేసేటప్పుడు, కొన్ని కీస్ మ్యాపింగ్ చేసేటప్పుడు కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కొన్ని హ్యాష్ వాల్యూస్ అనేవి హ్యాష్ టేబుల్లో పెర్ఫామ్ చేసేటప్పుడు మనకి కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి ఈ మెథడ్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ డివిజన్ మెథడ్. సో అలాంటి సిచ్యువేషన్లో అగైన్ ద సెకండ్ మెథడ్ ఈజ్ మిడ్ స్క్వేర్ మెథడ్. సో ఇక్కడ మనకి టోటల్ ఎన్ని స్టెప్స్లో పెర్ఫామ్ చేస్తాము అంటే 2 స్టెప్స్లో పెర్ఫామ్ చేస్తాం. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ స్క్వేర్ ద వాల్యూ ఆఫ్ ది కీ. మనం ప్రెజెంట్ ఏ వాల్యూ కీ కింద తీసుకున్నామో ఆ వాల్యూని ఫస్ట్ స్క్వేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది మనం తీసుకున్న కీ అయితే వీఆర్ పెర్ఫార్మింగ్ ఎక్స్ స్క్వేర్, జస్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ ద సెకండ్ పాయింట్ ఎక్స్ట్రాక్ట్ ద మిడిల్ డిజిట్ యాజ్ ద హ్యాష్ వాల్యూ. సో దానికి సంబంధించిన మిడిల్ డిజిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హ్యాష్ వాల్యూ కింద గెట్ చేస్తాం. సో హ్యాష్ వాల్యూ కింద గెట్ చేసేటప్పుడు సో మిడిల్ వాల్యూని హ్యాష్ వాల్యూ కింద గెట్ చేస్తాం. సో హియర్ ద హెచ్ ఆఫ్ కీ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ కీ ఇంటూ కీ. సో మనం ఫస్ట్ పెర్ఫామ్ చేయాల్సింది కీ స్క్వేర్. దెన్ ఇయర్ నేను ఇక్కడ కే అనేది 20 తీసుకుంటే 20 ఇంటూ 20 దట్ ఈస్ 400. మనకి జస్ట్ 3 డిజిట్స్ మాత్రమే వచ్చినాయి. సో జనరల్గా మీరు 4 డిజిట్స్ వస్తే కనుక మిడిల్ డిజిట్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 డిజిట్స్ కాబట్టి హెచ్ ఆఫ్ కే అనేది 400 అయితే మనకి టోటల్ ద మిడిల్ డిజిట్స్ మనం తీసుకుంటున్నాం కాబట్టి నేను 40 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5620 వచ్చింది అనుకోండి. సో దెన్ వీఆర్ టేకింగ్ ద 62. సపోజ్ 5600 వచ్చింది అనుకోండి, వీఆర్ టేకింగ్ ద మిడ్ వాల్యూ 60. సో ఇది మనకి మిడ్ స్క్వేర్ మెథడ్. స్క్వేర్ యూజ్ చేస్తున్నాం అండ్ ద మిడిల్ వాల్యూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దట్ ఈస్ ద మిడ్ స్క్వేర్ మెథడ్. ఇక్కడ కూడా మనం ఈజీగా పెర్ఫామ్ చేసుకోగలుగుతాం విత్ కీ వాల్యూస్. అలానే ఎక్కడ కూడా మనకి డిజిట్స్తో సో ఈ వాల్యూస్ ఆర్డినరీ ఒరిజినల్ కీ వాల్యూస్ అనేవి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం మిడ్ స్క్వేర్ మెథడ్లో. అయితే కొంచెం ఇక్కడ లిమిటేషన్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే బిగ్ సైజ్ నెంబర్స్ వచ్చినాయో అంటే పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు వాటికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అగైన్ దాంట్లో ఉన్న మిడ్ వాల్యూస్ అనేసరికి మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అది మనకి ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజెస్. ద నెక్స్ట్ థర్డ్ మెథడ్ వచ్చేసరికి డిజిట్ ఫోల్డింగ్ మెథడ్. డిజిట్ ఫోల్డింగ్ మెథడ్లో కూడా అగైన్ మనం 2 స్టెప్స్ పెర్ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ we're dividing the key value into a number of parts. మనకి ఏదైతే కీ పొజిషన్స్ ఉన్నాయో దాన్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అగైన్ దాన్ని యాడ్ చేసి ద ఫైనల్ వాల్యూ అనేది గెట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 21325. 21325ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ ఇట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, దట్ ఈస్ 21, 32 అండ్ ద లాస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి లెస్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద 5. నెక్స్ట్ S is the adding the parts of the key total. So K1 plus K2 plus K3. K1 value is 21. K2 value వచ్చేసరికి 32. K3 value వచ్చేసరికి 5. The total value is 58. So H of K equal to 58. So this is the digit folding method. So ఇక్కడ కూడా మనకి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి జనరల్గా. కాకపోతే మనం ఈ మెథడ్ అనేది ఎక్కువగా పార్ట్స్ ఇవన్నీ డివైడ్ చేయడం కాబట్టి మనం ఎక్కువ మోర్ దాన్ 100 వాల్యూస్, ఎప్పుడైతే హ్యాష్ టేబుల్ యొక్క సైజ్ మనకి 100 ఉంటుందో దెన్ ఇట్ ఈస్ స్టోరింగ్ లైక్ ఇన్ ద 2 డిజిట్ ఫామ్. సో 2 డిజిట్ ఫామ్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఈ డిజిట్ ఫోల్డింగ్ మెథడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ మెథడ్. దిస్ ఈజ్ 4th మెథడ్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్ టెక్నిక్స్లో 4th మెథడ్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్లోర్ అనే ఒక మెథడ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ మనం ఫస్ట్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం, దట్ ఈస్ ద మోడ్ వాల్యూ. సో m ఈజ్ ద సైజ్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్ అండ్ k ఈజ్ ద కీ వాల్యూ, a ఈజ్ జస్ట్ నార్మల్ లైక్ కాన్స్టెంట్, అది మనకి గివెన్. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో k వాల్యూ వచ్చేసరికి 6 తీసుకున్నాను అండ్ a వాల్యూ కాన్స్టెంట్గా 0.3 తీసుకున్నాను. m వాల్యూ సైజ్ ఆఫ్ ది హ్యాష్ టేబుల్ 32 తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్నర్ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసుకుంటూ రావాలి కాబట్టి KA mod 1 పెర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ KA, దట్ ఈస్ 6 into 0.3 దట్ ఈస్ 1.8 విత్ mod 1. అగైన్ ద వాల్యూ ఈజ్ 0.8. అంటే మనం 1.8 mod 1 చేసినప్పుడు ద రిమైండర్ ఈజ్ 0.8. సో దెన్ దీని యొక్క టోటల్ రిజల్ట్ మనకి 0.8 వచ్చింది విత్ ఇంటూ m వాల్యూ ఈజ్ 32 ఇంటూ 0.8 ఈజ్ 25.6. దానికి మనం ఫ్లోర్ అనే ఫంక్షన్ పాస్ చేస్తాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రౌండ్ అంటే మనం ట్రంకేట్ చేస్తాం.
సో దట్ ఈస్ గోయింగ్ టు 25. సో ఫ్లోర్ అనే వాల్యూ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఉన్న ఇంటీజర్ వాల్యూని మాత్రమే మనం డెసిమల్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. బికాజ్ ఇక్కడ మనం హ్యాష్ ఫంక్షన్ ద్వారా జనరేట్ చేసే వాల్యూ మస్ట్ అండ్ షుడ్గా ఎందులో ఉండాలని చెప్పుకున్నాం, ఇంటీజర్ వాల్యూలో ఉండాలి. సో దట్స్ వై వీఆర్ టేకింగ్ ద ఫ్లోర్ వాల్యూ దట్ ఈస్ 25. దో ఫైనలీ కీ వాల్యూ తీసుకుంది 6 అయితే మనకు వచ్చిన వాల్యూ వచ్చేసరికి 25. ఇది మనకి టోటల్ మల్టిప్లికేషన్ మెథడ్. సో హ్యాషింగ్ ఫంక్షన్కి హ్యాష్ ఫంక్షన్కి సంబంధించి మనం ఈ 4 మెథడ్స్ చూసాం. దట్ ఈస్ డివిజన్ మెథడ్, మిడ్ స్క్వేర్ మెథడ్, ఫోల్డింగ్ మెథడ్ అండ్ మల్టిప్లికేషన్ మెథడ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఇక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నేను అక్కడ కామెంట్లో మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.